Yes, congratulations to my dear friend, Mr. Karunakar Suguna, the founder president of Shiva Shakti organization, which appreciate for all the work that you're doing, Mr. Karunakar. కరుణాకర్ చాలా మంచి స్నేహితుడు నాకని చెప్పాలి. ఎందుకంటే నేను ఒకే సందర్భంలో మిస్టర్ కరుణాకర్ని కలవటం జరిగింది. అది రీసెంట్లీ ప్రవీణ్ పగడాల మా కమ్యూనిటీ అంతా, క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా అది హత్య అని చెప్తున్న టైంలో నేను దాన్ని గమనించి అది అన్యాయంగా కొంతమంది మీదకి నెట్టబడుతుంది అని నేను గమనించి అడుగు ముందుకేసి శివశక్తి ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఐ సెడ్ ఇట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అని ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నానని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. శివశక్తి ఆర్గనైజేషన్కి 10 years యానివర్సరీ సందర్భంగా నేను ఆల్రెడీ విషెస్ చెప్పాను వాట్సాప్లో మై ఫ్రెండ్ కరుణాకర్కి. అండ్ 12th year హీఈస్ గివింగ్ ఎ కాల్. 1,00,000 మంది తోటి సభ నిర్వహించాలి అనేటువంటి పిలుపు ఎదిస్తున్నాడు. నేనేమంటే భారతదేశంలో ఈ డిస్కషన్ రావాలి. ఇట్లాంటి చైతన్యవంతులైనటువంటి నాతో ఒక మాట చెప్పాడు మేము కలిసినప్పుడు మిస్టర్ కరుణాకర్. అదేంటంటే ఆలోచిస్తున్నారు యూత్, సభకి ఎంతమంది వచ్చారు అనేది ముఖ్యము కాదు, కానీ మన దేశ జనాభా ఎంతమంది ఉంది, యువత ఎంతమంది ఉన్నారు అందులో. సో వాళ్ళకి దిశ నిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత. దట్ ఈస్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ కరుణాకర్ కానీ తర్వాత హమారా ప్రసాద్ గారు. ఫస్ట్ కాల్ నేను చేసింది హమారా ప్రసాద్ గారికి. ఎందుకంటే మన ప్రవీణ్ పగడాల చనిపోయిన టైంలో ప్రవీణ్ నాకు స్నేహితుడు, మీకు అందరికంటే చాలా చాలా సన్నిహితుడైన స్నేహితుడు నాకు ప్రవీణ్ పగడాల. బట్ అయినా కూడా నేను నా కమ్యూనిటీ నుండి, క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి నా ఫోటోలు వేసుకొని వీడు దొరికితే కొట్టండి అని వాట్సాప్లో సర్క్యులేషన్ చేస్తున్న రోజులై ప్రవీణ్ పగడాల విషయంలో నా వెల్ విషర్స్ నాకు కాల్స్ చేసి, అనిల్ డోంట్ కమ్ అవుట్, దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్, నువ్వు బయటికి రావద్దు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న టాక్స్ మాకు తెలుసు అని చాలా బాయిల్డ్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి టైంలో మనకు తెలిసిన గమనించిన నిజానికి మనం కట్టుబడి ఉండాలి. సో ఆ స్టాండ్ తీసుకొని అమర ప్రసాద్ గారికి ఫస్ట్ కాల్ చేయటం జరిగింది. ఫస్ట్ కాల్ నేనే చేసి మా వాళ్ళు ఇట్లా నీ మీద వేసేయాలని చూస్తున్నారు, బట్ అబ్సల్యూట్లీ రాంగ్, తప్పది. ఎందుకంటే నీవు వీడియోని చూసి సెటరికల్గా అరే వాడు ఇట్లా ఊగుతున్నాడే, తాగినట్టున్నాడే అని చెప్పేసి నువ్వు కామెంట్ పెట్టినంత మాత్రాన ఇందులో నీ పాత్ర ఉంది, నువ్వే చేపించేసావు, కరుణాకర్ చేపించేసాడు అనేటువంటి అభియోగం ఏదైతే మోపుతున్నారో బ్యాడ్. అండ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఐ డోంట్ జస్టిఫై దట్. ఆమె లైక్ పెద్ద బిగ్ హెడ్స్ పాల్ ఇంకా వాగుతానే ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ సారీ, హీ స్టిల్ దేర్ అండ్ దెర్ ఇస్ అనదర్ పర్సన్ ఇంకా అదే స్టాండ్లో ఉన్నారు బట్ ఎవిడెన్స్ ఒకవైపు ఉంది, ఎవిడెన్స్ కనపడుతుంది కాబట్టి అని చెప్పి నేను వాళ్ళకి కాల్స్ చేసి వెళ్ళి కలిసి సఖ్యత ఉండాలి, యూనిటీ ఉండాలి, సామరస్యం ఉండాలి మతాల మధ్యలో. షఫీకి కూడా కాల్ చేసిన నేను ఆ టైంలో ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ. వై డోంట్ యూ కమ్ అవుట్ షఫీ? ఐ సెడ్ లెట్ us మీట్, ముగ్గురం కూర్చుందాం, మాట్లాడదాం. అంటే మతాల మధ్య సఖ్యత ఉండాలి. కరుణాకర్, ఐ ఆమ్ దేర్. ఓకే, యూ వాంట్ టు కాల్ 1 lakh people, 1,00,000 మందిని నువ్వు ఒక సభకు పిలుస్తాను అంటే నేను అడదామంటే ఇట్ బ్రింగ్స్ జాయ్ టు మీ. ఈ సభలు నేను ఎప్పుడైతే చూస్తున్నానో ఇవి నాకు ఆనందాన్ని తెస్తున్నాయి. భారతీయుడుగా నేను ఆనందాన్ని నేను చెప్తున్నా కదా, ఐఎమ్ ఎ క్రిస్టియన్, బట్ నాకు ఎందుకంటే నా మూలాలను వాళ్ళు వెలికి తీస్తున్నారు.
భారతదేశ చరిత్రని, సంస్కృతిని ఉన్నటువంటి వీఆర్ ద సివిలైజేషన్ విచ్ ఈజ్ స్టిల్ సర్వైవింగ్. వాటిని బట్టి ఈజిప్టియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, ఇండియన్ civilization, Sindhu civilization, these are the oldest civilizations in the world. Sumerian civilization, ఇవన్నీ కొన్ని పురాతనమైన సివిలైజేషన్స్ కింద వాటిని ఇన్ దిస్ ఏజ్ వాటిని టైం ఫ్రేమ్లో మనము సైంటిఫిక్ టైం ఫ్రేమ్లో మనం వాటిని చూసి డిస్కస్ చేయగలిగి నేను అన్నదేమంటే 1,00,000 మంది కాదు, 10 లక్షల మందిని పిలుద్దాం. నేను అన్నదేమంటే లెట్ ద రూట్స్ కమ్ అవుట్. I want to, you call me, I'll be there on the, I'll be there with you guys as a part of your celebrations. I don't have any problem. You understand? Nenadamante, let us bring the roots of our ancient civilization. I don't have any problem with that. Nenadamante, God, I think oka margamu manaku kavali. ఎందుకంటే రెస్పాన్సిబుల్ బాధ్యత కోణంలో. ఎందుకంటే నేను పర్సనల్గా నేను అనుకుంటుంది ఏదంటే, నేను అనుకునే నా ఒపీనియన్ ఏమంటే యాజ్ అన్ ఇండియన్ నేను అనేది ఏమంటే నమ్మకాన్ని నుంచి సత్యము వైపుకి వెళ్ళాలి. నమ్మకం నుంచి అది ఎవరైనా కానీ, క్రిస్టియన్ కానీ, ఇస్లాం, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, మనము నమ్మకము అని పట్టుకుంటే అదొక డొమైన్. అది లాట్ ఆఫ్ పీపుల్ లీవ్ దేర్. ఓకే, ఇది నమ్మకంకి సంబంధించింది. బట్ రీజనబుల్గా లాజిక్ తోటి, తర్వాత సైంటిఫిక్ అసెస్మెంట్ తోటి, అండ్ వీటన్నిటికీ ముఖ్యంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగాలి. ఓకే, అంటే నేషన్ ఫస్ట్ అంటున్నారు చాలామంది. నేషన్ ఫస్ట్ కూడా కాదు, ప్రజలు. నేషన్ అంటే ప్రజలే కాబట్టి అంటే మళ్ళీ నేషనల్ లిస్ట్ వైపుకి వెళ్తున్నారు. నేషనల్ లిస్ట్ వైపుకి తర్వాత నేషన్కి ఉన్న ఆ మధ్యలో ఉన్న థిన్ లైన్ వైపుకి వెళ్ళాలి. నమ్మకానికి, సత్యానికి మధ్యలో ఉన్న థిన్ లైన్ క్రాస్ చేసి సత్యము వైపుకి వెళ్ళాలి. అక్కడ డిబేట్ కావాలి. యూ హ్యావ్ టు క్వశ్చన్. అక్కడ బోత్ ఆఫ్ అస్ ఫ్రమ్ బోత్ కమ్యూనిటీస్, 3 కమ్యూనిటీస్, అక్కడ మనము డ్రిల్ చేయబడాలి. ప్రతి మతము కూడా పెద్దలు చాలామంది కొంతమంది నేను చూసినప్పుడు గౌరవం వస్తుంది. ఎందుకంటే దీస్ లీడర్స్, పీఠాధిపతులు, నాకు వొకాబులరీ తెలియదు కాబట్టి కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని త్యాగం చేసుకుంటా కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే ఆ యొక్క రెస్పాన్సిబుల్ లీడర్షిప్ పొజిషన్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాజ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ నాకున్నటువంటి ఒపీనియన్ ఏమంటే వీ లవ్ దెమ్. దట్స్ ద ఫండమెంటల్ థింగ్ హియర్. చాలామంది పెద్ద నాయకులు వచ్చినారు అక్కడికి, చాలా ప్రసిద్ధిగాంచిన. దే ఆర్ మై ఫెలో కంట్రీ మ్యాన్. వాళ్ళు నా దేశానికి సంబంధించినటువంటి నా దేశస్తులు. ఓకే, ఇంకా డీపర్ వెళ్తే వి ఆల్ షేర్ ద సేమ్ సివిలైజేషనల్ రూట్స్. అందరము అదే ప్రాచీన నాగరికతకు సంబంధించినటువంటి వాళ్ళముగా మనం అందరం ఉంటాం ఇక్కడ. ఓకే, సో చిన్నజీర స్వామి గారు కానీ ఈ పెద్దలు చాలామంది సో వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ వాళ్ళ జీవిత శైలిని, త్యాగాన్ని మనము చూసిన తర్వాత అక్కడ నేను అడదామంటే యువర్ కమ్యూనిటీ షుడ్ బి ఏబుల్ టు క్రిటిసైజ్
మాకున్న శివశక్తి కరుణాకర్ చేస్తూ ఉంటాడు. కోర్స్ అంటే కొంచెం అదే ఎక్స్ట్రా మైల్ వెళ్ళినా కూడా he has to keep up with all the audience there. He's got subscriber base of almost, he's getting to 1 million people, I believe. So క్వశ్చన్ చేయాలి. శివశక్తి కరుణాకర్ మై ఫ్రెండ్, మేము కలిసినప్పుడు క్వశ్చన్ చేయాలి. నా పక్కన ఓ బిషప్, నువ్వు అట్లా క్వశ్చన్ చేస్తావు అంటే కామెంట్స్ చూసుకుంటా ఉంటే చాలా ఘోరమైన కామెంట్స్తో తిట్టారు అతన్ని. ఈజ్ అ బిషప్, నాతో ఆ ఫోటో వచ్చినటువంటి బిషప్. అయితే సో క్వశ్చన్ చేయాలి. సో ఇన్ ద లైట్ ఆఫ్ ద యూత్ వీ హ్యావ్, సివిలైజేషన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంది. క్వశ్చన్ చేయాలి, ప్రతిదీ క్వశ్చన్ చేసి ఈ సొసైటీ అంటే మీరు మా బిషప్స్ని క్వశ్చన్ చేయాలి, డ్రిల్ చేయాలి. యూ గట్ టు గో హార్డ్ కోర్ ఇంటూ డ్రిల్లింగ్. there's a fellow who made a movie, Jesus got married అని సినిమా తీసాడు. మళ్ళీ తీయనియాలి. లెట్ పీపుల్ నో, లెట్స్ హ్యావ్ దట్. ఆ ఫ్రీడమ్ మనం ప్రిజర్వ్ చేసుకోగలం. సేమ్ వే ఇటువైపు ఉన్న వాళ్ళు అవతల వాళ్ళని క్వశ్చన్ చేయగలగాలి. ధర్మ సందేహాలు చాలామందికి ఉంటాయి. ఆ వాతావరణం కలిగించే విధానంలో మనము అంటే దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు మనము రేషనాలిటీని, లాజిక్ని అవన్నీ భగవంతుడు ఇచ్చాడు అని నేను నమ్ముతున్నాను. వాటిని వదిలేసి మనము నమ్మకం అనేది ఒకటే గుడ్డిగా తీసుకుంటే ఏమంటారు, అది ఇట్ బికమ్స్ మూఢనమ్మకం అవుతుంది, బ్లైండ్ బిలీఫ్ అవుతుంది. దాని మీద యూ కెనాట్ బిల్డ్ ఎనీథింగ్. సో క్వశ్చన్ చేయనివ్వగలిగినటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకోగలిగితే రెండు వైపుల నుండి, అప్పుడు బోత్ సైడ్స్ వి షుడ్ క్వశ్చన్. ఆ ఫ్రీడమ్ ఉంటే, ఆ విధానంలో మనం ముందుకెళ్ళగలిగితే అది సివిలైజేషన్ అని, అది డెవలప్మెంట్ అని, ఒకళ్ళు చెప్పేదాకా వినగలగటము అండ్ అరైవ్ అట్ యువర్ కంక్లూజన్. ఆ స్వేచ్ఛను కూడా మనుషులకి మనం వదిలేయగలిగినప్పుడు అంటే మనము హ్యూమన్ ఎబిలిటీ, రీజనింగ్, లాజిక్ మీద కాన్ఫిడెన్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అట్లా. సో ఈ దశలో మనం ముందుకెళ్ళగలిగితే ప్రాచీన నాగరిక నేను అంటే శివశక్తి అండ్ మెనీ అదర్ ఆర్గనైజేషన్స్ షుడ్ ఓపెన్ అప్ మెనీ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎవ్రీబడి లిజనింగ్ షుడ్ ఫండ్ దెమ్. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ వైపు, ఎందుకంటే చాలా ప్రాచీనమైన నాగరికత పాకిస్తాన్లో చాలా ఏన్షియంట్ సైట్స్ ఉన్నాయి. తర్వాత హిందూ మతానికి సంబంధించినటువంటి ఎక్స్కవేషన్స్ చేపట్టిన దిశలో రీసెర్చ్ అండ్ డెవలప్ R&D ఆ కోణంలో అంటే యువత అక్కడ ఆల్రెడీ ఉన్నారు. మనకి భారతదేశంలో బీయింగ్ ఎడ్యుకేటెడ్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆ కోణంలో కూడా శివశక్తి అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఓపెన్ చేసి అంటే నమ్మకం నుండి నిజం వైపు, ఎవ్రీ రిలీజన్ నమ్మకం నుండి నిజం వైపు. ఓకే, యూ వాంట్ టు స్టే ఎట్ ద నమ్మకం దగ్గరనే నేను ఆగిపోతాను, మేము ఆగిపోతాం అంటే అగైన్ ఆ నమ్మకము దేశానికి ఎంతవరకు ఉపయోగము, దేశానికి పురోభివృద్ధిలోని తీసుకెళ్ళడానికి అది ఎట్లా దోహదపడుతుంది అని వేరే వాళ్ళు క్వశ్చన్ చేయనియాలి. క్రైస్తవత్వాన్ని కూడా ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ. దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంట్రీ, వెరీ రెస్పాన్సిబుల్ కంట్రీ. లైక్ ఒక 1.4 బిలియన్ పీపుల్ ఉన్నటువంటి కంట్రీ కాబట్టి బాధ్యతతో మనం మెలగాలి. నో మ్యాటర్ వాట్ మనం ఆల్వేస్ ఫ్రెండ్స్గా ఉండాలి. యూ అండర్స్టాండ్? అది ఆ కాన్సెప్ట్లోకి రాగలిగినప్పుడు, అందుకే నేను ఆ రోజున నా కమ్యూనిటీ మొత్తం నన్ను ద్వేషించినా కూడా ఇప్పటికి కూడా చాలా వరకు
నేను అడుగు ముందుకేసి నేను ముందుకు వెళ్ళి ఎవిడెన్స్ ఇటువైపు కనపడుతుంది, సో ఎవిడెన్స్ వైపు నిలబడాలి. ఇట్ డజంట్ మ్యాటర్. సి దట్స్ వాట్ ఇట్ ఈస్, బికాజ్ ఎవిడెన్స్తోనే పనులు అవుతాయి. కాబట్టి నేను ఎవిడెన్స్ అని నేను అగైన్స్ ఆల్ ఆర్ట్స్ నేను అవతలకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడి ఎన్ని రకాల పుకార్లు, ఎన్ని రకాల వాటిని ఎదుర్కొని ముందుకు వచ్చి నిలబడి ఛానల్స్లో మాట్లాడి చాలా 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 ఈవెన్ టిల్ టుడే, ఈవెన్ టుమారో ఐఎమ్ డూయింగ్ ఎన్ ఇంటర్వ్యూ, టేకింగ్ ద సేమ్ స్టాండ్. సో ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఎవిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవిడెన్స్ మీదనే మనం సొసైటీని కట్టగలుగుతాం. సొసైటీ ఎవిడెన్స్ లేకుండా ఇదివరకు రోజుల్లో కట్టారు, కానీ కాదు, ఇప్పుడు ఎవిడెన్స్ కావాలి. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంటేనే మనం ముందుకెళ్ళాలి. కాబట్టి సో అటువంటి వాతావరణం మనం నెలకొల్పగలగాలి అనేది నేను అర్థమంటే, సో 1,00,000 మంది కాదు, ఫోకస్ అక్రాస్ ఇండియా, నో ప్రాబ్లం. నేను అర్థమంటే, బట్ dig out and then have this discussions both sides and then being able to talk. ఎంత మంచి విషయాలు అందులో నుంచి బయటకు రాగలుగుతాయో మనం చూడాలి. కొన్ని ఎలిమినేట్ చేసుకోవాల్సినవి వస్తే ఎలిమినేట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్, ఎవ్రీబడి ఫ్రమ్ ఎవ్రీ రిలీజన్, యు సీ, అండ్ దెన్ స్టిక్ టుగెదర్ టు వాట్ ఈస్ యునైటింగ్ ఫ్యాక్టర్ టు అస్. అక్కడ మనము దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని, మతాలకు అతీతంగా మనము ముందుకు వెళ్ళగలిగితే, ఎందుకంటే డివైడెడ్ సొసైటీ ప్రోగ్రెస్ కాదు. కాబట్టి యునైటెడ్ సొసైటీ, మతం ప్రైవేట్ ఉండాలా. ఐ వాంట్ టు డూ బిజినెస్ అండ్ సో ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ రిలీజన్. యూ అండర్స్టాండ్? అక్కడ ఉన్నారు ప్రపంచం రైట్ నౌ, రైట్? ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మనం ఇవి పట్టుకొని మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అది మన కంటిని మనమే పొడుచుకున్నట్టు కదా, మన దేశ అభివృద్ధిని మనమే నాశనం చేసుకుంటున్నట్టు కదా అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి సానుకూల వాతావరణంలో పీస్ఫుల్గా అందరం కూర్చొని మాట్లాడుకోగలుగునేటువంటి వాతావరణం కావాలని, అందుకోసమే నేను ఆ రోజున అడిగి వేసాను. ఐ విల్ కంటిన్యూ టు డూ దట్. ఐ విల్ కంటిన్యూ టు పర్స్యూ ద పీస్ రిలేటెడ్ స్టఫ్. మనం ఇదే స్నేహాన్ని ఇట్లా ముందుకు తీసుకువెళ్ళి దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు సాగాలని, ప్రత్యేకించి శివశక్తి ఆర్గనైజేషన్కి వచ్చినటువంటి అంత పెద్దలందరికీ, నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. అండ్ దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, భావితరాలని దృష్టిలో పెట్టుకొని మనము కలిసి ఏమంటారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ డాక్టర్ కే అనిల్ కుమార్, founder president of Reasons Beyond. Thank you so much.